సంచార్ సాతి యాప్ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో దిగి వచ్చింది. ఫోన్లలో సంచార్ సాతి యాప్ ప్రీ ఇన్స్టాల్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గతంలో పౌరులకు సైబర్ భద్రతను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అన్ని స్మార్ట్ ఫోన్లలో సాతి యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాతి యాప్ ఉండాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకుంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సంచార్ యాప్ పై కేంద్రం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంచార్ సాతి యాప్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కీలకంగా మన 28వ తారీఖు నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇండియాలో ప్రతి మొబైల్ సంబంధించి అమ్మేటువంటి ప్రతి మొబైల్ లో కూడా ప్రీ ఇన్స్టాల్డ్ గా సంచార్ సాతి యాప్ అనేది దాన్ని డిజేబుల్ చేసేందుకు కూడా వీలు లేకుండా ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కూడా తమ ఫోన్లలో ఈ సంచార్ సాతి యాప్ ని ప్రీ ఇన్స్టాల్ గా ఇవ్వాల్సిందే అంటూ కూడా సర్క్యులర్ జారీ చేశారు. దానిపైన విపక్షాలు అలాగే పౌరుల నుంచి కూడా కొంత ఆందోళనలు అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం దానిపైన నిన్న ఒక స్పష్టతనిచ్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపైన మాట్లాడారు. ఫోన్ లో ప్రీ ఇన్స్టాల్ గా వచ్చేటువంటి మొబైల్ యాప్ ను అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవడం, అలాగే దాన్ని యాక్టివేట్ చేయకుండా ఉండడం అనేది కూడా పూర్తిగా యూజర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. దాన్ని ఏమి కంపల్సరీ అయితే చేయట్లేదు అనే దానిపైన నిన్న ఆయన మాట్లాడారు. అయితే సైబర్ క్రైమ్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫోన్లు దొంగలించినప్పుడు కావచ్చు, ఈ యాప్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫోన్లు కొట్టేసినటువంటి ఫోన్లు, దొంగతనం జరిగినటువంటి ఫోన్లను రిపోర్ట్ చేయడానికి కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి ఫ్రాడ్స్ ను అరికట్టేందుకు మాత్రమే ఈ యాప్ ను తీసుకొచ్చాము. ఈ యాప్ ను ప్రీ ఇన్స్టాల్ గా ఇవ్వాల్సిందే అనేటువంటి దాన్ని తీసుకొచ్చాము తప్ప వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా, వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా తాము ఈ యాప్ ను తీసుకురాలేదు అనేటువంటి అంశాన్ని పైన నిన్న స్పష్టనిచ్చారు. అయితే యాపిల్ వంటి ఫోన్ కంపెనీలు దీనిపైన అభ్యంతరం రేట్ చేశాయి. కీలకంగా యాప్ ని ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వడం సాధ్యం కావాలంటూ కూడా యాపిల్ నిన్న భారత ప్రభుత్వానికి వారి దగ్గర నుంచి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేసింది. సో ప్రజల నుంచి, అలాగే విపక్ష పార్టీల నుంచి, అలాగే టెలికాం కు సంబంధించి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి కూడా అభ్యంతరాలు రేట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే జ్యోతిరాదిత్య సింధియా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ గా దాన్ని మ్యాండేటరీ అయితే కాదు, దాన్ని రిమూవ్ చేస్తున్నాము, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటన కూడా వచ్చింది. ఓవరాల్ గా ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా ప్రైవసీకి భంగం కలిగించేలాగా మరొక పెగాసస్ మాదిరిగా వ్యక్తుల కదలికల పట్ల, పౌరుల కదలికల పట్ల కేంద్రం నిఘా వేస్తుంది. దానిలో భాగంగానే ఈ యాప్ తీసుకొచ్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మొత్తంగా రెండు అంశాలపైన క్లారిటీ ఇచ్చింది. ఎవరి పైన నిఘా పెట్టేందుకు యాప్ తీసుకురాలేదు అనేటువంటి అంశం పైన స్పష్టతనివ్వడంతో పాటు ఈ యాప్ ను ప్రీ ఇన్స్టాల్ చేస్తుంది అనేటువంటి యాప్ ను ఖచ్చితంగా అది వాడాల్సిందే అనే దాంట్లో కూడా వెనక్కి తగ్గింది. ఇప్పుడు దాని మ్యాండేటరీ కూడా కాకుండా చేసింది. మొత్తంగా ఆ యాప్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఫోన్ కొనుక్కున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు తప్ప ప్రతి ఫోన్ లో కూడా ప్రీ ఇన్స్టాల్ గా ఇకపైన ఈ యాప్ అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకొని యూటర్న్ తీసుకొని దానికి సంబంధించి కొత్తగా సర్క్యులర్ అనేది కూడా జారీ చేస్తారు. ఇకపైన అది తప్పనిసరి అయితే కాదు సూర్య.